ఏది కావాలన్నా నాకు తెలిసింది ఒకటే, పోయి ఆయన దగ్గర కూర్చోవటం. నువ్వా 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 నువ్వా, నీకు దండం నీకు దండం నీకు దండం నీకు దండం. 3 లక్షలు అయింది, స్పాట్ 1,50,000 కట్టాలి. అయినా 15 రోజుల దాకా గ్యారంటీ చెప్పలేమన్నారు మా నాన్నకి. పైసలు లేవు, ఉన్నాయి కాసిన కూసిన ఎవరైనా ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతుల్లో ఉన్నాయి. నేనేం చేయాలి? నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు, ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఇట్లా ఉంది, సీరియస్ కండిషన్ అంటున్నారు, ఇది పరిస్థితి అని. నేరుగా ఇంటికి తేండి అని చెప్పా. మరి ఏం చేయాలా? పైసలు లేవు, ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి. అవి నా సొంతానికి వాడటం నాకు మనసు లేదు. కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా, ఆయన ఇంటికి తెప్పించా. ఇంటికి వచ్చాడు, ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశా, ఆయన సంగతి చూడని. ఆయన ఇంటికి తెచ్చారు, నేను ఇంటికి వచ్చాను. ప్రార్థనకి వెళ్ళి వచ్చి మా నాన్న దగ్గరికి నిలబడి ఒక మాట అడిగాను. నాన్న, నేను ప్రార్థన చేస్తా, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా. ఆయన నన్ను రెండో మాట అనకుండా, చెయ్యయ్యా, నాకు నమ్మకం ఉంది, ఆయన బాగు చేస్తాడు అన్నాడు. ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి యేసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా. దగ్గర అప్పటికి 80 ఏళ్ళు వచ్చినాయి. దీర్ఘకాలం బతికినట్టే. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. దేవునికి స్తోత్రం. 70 దాటాడు. కానీ మరి తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్, ఆయన మంచి ఫ్రెండ్, తండ్రి మరియు స్నేహితుడు కూడా. అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది, నీకుందా అని అడిగా. నాకు ఉంది, చెయ్యి అన్నాడు. మోకాళ్ళు వేసి ఒక్కటే ప్రార్థన, భారం కలిగి ప్రార్థన చేశా. ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు. ఆయన అన్నాడు, పొద్దున్నే 7-8 నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను, నాన్న ఎట్లున్నా అని. రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాడి నుంచి బాగుందయ్యా అన్నాడు. రాత్రి నేను ఎప్పుడు వచ్చాను, నేను రాలేదు అన్నాను. తెల్లవారుజామున 3 వచ్చి చేసావు అయ్యా అన్నాడు. నేను రాలేదు నాన్న, నేను నిద్రపోతున్నాను. భలేవాడివే, వచ్చావుగా, నన్ను లేపావు, నా మంచం దగ్గర నిలబడ్డావు, ప్రార్థన చేశావు, రాలేదంటావు ఏందయ్యా అన్నాడు. నిజంగా నేను రాలా, నిజంగా రాలేదు నాన్న నేను. మరి ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు. ఆ దెబ్బతో బాగుపడి లేచి 8 సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు. కదలకుండా పడిపోయినాడు, మళ్ళీ సైకిల్ దొక్కటం మొదలు పెట్టాడండి. 3 లక్షల డబ్బులు ఎటుపోయినాయి, 1,50,000 స్పాట్ కట్టడం ఎటుపోయింది, 15 రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది. పాపం డాక్టర్ తప్పు లేదు, వాళ్ళ వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు. మరి మన దగ్గర ఉండాలిగా సౌండ్. మరి ఏం చేయాలా? వింటున్నావా వింటున్నావా? నువ్వే విను. టోపీ స్తోత్రం చెప్పు. ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన తిరుగు లేకుండా జీవించాడు. 2 ప్రార్థనలు. ఒకటి, ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన. కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బతకని అని అడిగా.
ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా, మాకు రెక్కలు తెచ్చాడుగా, నువ్వు వాడుకున్నావుగా ఆయన్ని. మరి ఆయన దగ్గర నేను అనుభవించాను, పొందాను ఆనందాన్ని, ఆయన సేవ పొందాను. నేను కొంతకాలం ఆయనకి సేవ చేయాలి, ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు. తర్వాత 2015 సంవత్సరంలో అప్పటికి 8 సంవత్సరాలు నిండిపోయినాయి బతికి. అంటే 8 ఏళ్ల క్రితమే లేవాల్సిన శాలిటీ. అడిగానని 8 ఏళ్ళు పై చిలుకు టైం ఇచ్చాడు ఆయనకి. 2015 డిసెంబర్ 9న, అది కూడా ఎట్లా అనుకున్నానంటే, చలికాలం వస్తుంది, డిసెంబర్ చలికాలం కదా, స్నానపానాదులకు ఇబ్బంది పడతాడేమో, ఎట్లా చేస్తాడో ఈయన. నేనేమో కోటాలు బాగా బిజీ అయిపోయా, కోటాల్లో తిరుగుతున్నా, ఎట్లా ఈయన పరిస్థితి అని ఆలోచించా. జస్ట్ అలా ఆలోచించా అంతే. డిసెంబర్ 9వ తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు, భోజనం చేశాడు, సాయంత్రం 6 గంటల వేళ పండుకున్నాడు, లేచి కూర్చున్నాడు, మళ్ళీ పండుకున్నాడు, ఇంకంతే సైలెంట్గా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికిద్ది? ఎవరు దయ చూపుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం? ఎవరి కనికరం కోసం వేడుకుందాం? నాకు తెలిసింది ఒకటే, ఆయన కాళ్ళు పట్టుకోవటం, ఆయన పాదాలను ఆశ్రయించటం. నా మీద నేను ఏ బరువు ఉంచుకోవాలా? నా బరువు ఆఖరికి నేను ఇంత పరిచర్య ఈ ఒక్కటే కాదు, దాదాపు దేవుని కృపను బట్టి ఇప్పుడు 200 ప్రాంతాలకు రీచ్ అయింది సంఘాలు. 200 సంఘాలుగా మార్పు చెందుతుంది. అంటే ఒకప్పుడు చిలకలూరుపేటలో తండ్రి సన్నిధిలో ప్రభు వల్ల ఇక్కడ ఆరాధన, ఇక్కడ క్రమం, ఇప్పుడు 200 ప్రాంతాలలో జరుగుతున్నట్టు దేవుడు కార్యం చేశాడు. ఇంచుమించు అంటే ఒక సంఘాన్ని అన్ని సంఘాలుగా ఆయన అభివృద్ధి చేశాడు. ఆ భారమైనా, ఈ భారమైనా, నా కుటుంబ భారమైనా, ఆఖరికి నా భారమైనా, నాకు తెలిసింది ఒకటే, ఆయన మీద ఆధారపడటం, ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని వేడుకోవటం. ఏదన్నా రాని, అలివైతే చూస్తా, డీల్ చేయగలిగితే చేస్తా, అబ్బో ఇది మనకు అలివి తప్పిద్దిరా అనుకుంటే పోయి ఆయన దగ్గర నుండి సహాయం వచ్చినట్లు ఆయన పాదాలను ఆశ్రయిస్తా. మీకు కూడా ఇదే నేర్పుతున్నా. నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళైనా, లైవ్లో ఉన్నోళ్ళైనా, మీ అందరికి ఇదే నేర్పుతున్నా. మనకి పైనుండి సహాయము రావాలి, పైనుండి కార్యాలు జరగాలి. మనకు అనుగ్రహం ఇచ్చేవాడు పైన ఉన్నాడు. ఆయన అనుగ్రహించాడనుకో, ఇక్కడి మనుషులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మనం ఎవడి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వారినే మన పాదాల దగ్గరికి నా దేవుడు రప్పిస్తాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. పైనుండి దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహం కోసం కాచుకోండి, దేవుణ్ణి వేడుకోండి. నీ కుటుంబంలో వ్యక్తులకు బాగలేదా? నీ శరీరంలో బలహీనత, నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా? దేన్ని బట్టి అయినా కలత చెందున్నావా? డోంట్ వరీ. కొండల తట్టు చూడొద్దు, సహాయం రాదు. బండల తట్టు చూడొద్దు, సహాయం రాదు. నీవు పైకి చూడాలి. డీల్ చేయగలిగితే చెయ్యి, వల్ల కాలేదా చెప్పు, ఇంట్లో చెప్పు, నేను ఏకాంతంగా దేవునితో గడపాలనుకుంటున్నాను. కొన్ని రోజులు, ఒక 3 రోజులు నేను ఈ సమస్య కొలిక నా దేవుడు తెచ్చిందాక నేను ప్రార్థనలో కూర్చుంటాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దని పోయి కూర్చో, బైబిల్ చేత పట్టుకోపో. కొంతమంది ఎటకారంగా, రే సమస్య ఇంతలో సమస్య ఎడబెట్టుకొని ప్రార్థనని పోతామేరా, ఇది ఎట్లానో ఆయన డీల్ చేస్తాడు, మీకెందుకు, నేను ప్రార్థన చేస్తా. చేయడు దేవుడు, డీల్ చేయడు, సాయం చేయడు. అది ఏదన్నా కానీ, అమ్మా తిరిగి ఇసుగుపడుతుందమ్మా, జాబ్ రావట్లేదమ్మా, రే భయపడవాకో, నేను కూర్చుంటా ప్రార్థనలో, నా తండ్రికి మొరపెడతాను. మనుషులు దయ కోసం తిరుగుతున్నావు, మనుషులు దయ చూపర్రా. మన ముఖాలు చూస్తే మనుషులకు అసహ్యం, మన ముఖం చూస్తే దయ పుట్టాలంటే దేవుడు పుట్టించాలరా. నేను ప్రార్థన చేస్తా. మొన్న ఆ పెద్ద ఆయన కొడుకుల గురించి సాక్ష్యం విన్నాను నేను లైవ్లో. 2 కొడుకులు. రాత్రి అజయ్ చెప్పినట్టున్నాడు, రాత్రి ప్రార్థనకు ముందు, నువ్వే చెయ్యొద్దు,
నువ్వేగా సాక్ష్యం ఇచ్చింది కొడుకులు ఉద్యోగాల గురించి. ఎవరిచ్చింది సాక్ష్యం? ఎవరు? ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు ఇక్కడ. నేను ఇక్కడ సాక్ష్యాలు చెప్పేటప్పుడు చూసా, ఆయనలానే ఉన్నాడు. నువ్వే కదా, నువ్వే అనుకుంటున్నాను నేను కదా. సరే, అన్నీ తిరిగి తిరిగి విసుగు చెందితే కొడుకులు ఆయన దగ్గరకు వచ్చి అడిగితే, సరే అన్నీ తిరిగారు కదా, ఇప్పుడు నేను దేవుని పాదాలు పట్టుకుంటా కన్నీళ్లతో, మరొకసారి ప్రయత్నం చేయండి అని ఆయన ప్రార్థనలో ఉన్నాడట. పెద్దోడికి ఒక జాబ్ వచ్చింది, చిన్నోడికి ఒక జాబ్ వచ్చింది. ఇద్దరు 2 జాబులతో తండ్రి దగ్గరకు వచ్చారు. మామూలు సాక్ష్యాలు కాదు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నేను నా దేవుని పాదాలు పట్టుకుంటా, కృంగిపోవద్దు, నీకు సహాయం దొరుకుతుందని అనగలిగే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి. దాన్నే సాధన చేయాలి. ఇది మొదటి సంగతి, గుర్తుపెట్టుకోండి. పైనుండే మనకు సహాయం రావాలి. ఆ సహాయమే మనకు స్థిరమైంది, 4 విధాలా లాభకరమైంది. రెండవది, పైనుండి మనకు జ్ఞానం రావాలి. భూ సంబంధమైన జ్ఞానము కొంత ప్రయోజనము. ఇంకొక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం. అది మనల్ని, మన సమాజాన్ని కూడా పాడు చేసే జ్ఞానం. ఆ జ్ఞానం కాదు. పైనుండి దేవుడు పంపే జ్ఞానం ప్రత్యేకమైందని యాకోబు రాసిన పత్రిక. ఒక్కసారి మీరు బైబిల్ తీసి చూడండి. ముందు మాటలో చెప్పాను, పైనుండి మనకు సహాయము కలుగునట్లు మనం దేవుని వైపే చూడాలి అనేది ఈ మాట మొదటి మాట అయితే. రెండవ మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, అదిగదిగో పైనుండి అనుగ్రహం అయిపోయింది, ఇప్పుడు పైనుండి జ్ఞానం సంగతి చూద్దాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. మీకు ఏ జ్ఞానం కావాలి? భూ సంబంధమైన జ్ఞానమా, దయ్యముల జ్ఞానమా, పైనుండి వచ్చే జ్ఞానమా? అట్లయితే దానికోసం దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి కొన్ని మాటలు వర్ణించాడు అక్కడ. చూడు, మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రతను నేర్పుతుంది, పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. అది కావాలండి మనకి. అది తిరుగుబాటు చేయని జ్ఞానం, అది సులువుగా లోబడేటువంటి జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, దేవునికి సంతోషాన్ని కలిగించే జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం. ఈ లోకంలో కొంతమంది లోక జ్ఞానాన్ని బాగా తలకాయ నిండా నింపుకొని ఉంటారు. అది గర్వపడటానికను అతిశయపడటానికి, నా భాషలో చెప్పాలంటే ఎచ్చులు పట్టడానికి తప్ప ఎందుకు పనికిరాదు. కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని కానీ మనం స్వతంత్రించుకుంటే అది మనకి, మన ఇంటి వారికే కాదు, మన సమాజానికి కూడా దీవెనకరమైనటువంటి వారంగా మనం తయారవడానికి ఉపయోగపడింది. మీకు ఏ జ్ఞానం కావాలి చెప్పండి? భూ సంబంధమైన జ్ఞానమా, దయ్యాల జ్ఞానమా, పైనుండి వచ్చు జ్ఞానమా? అది ఆయన దగ్గరే ఉందంట. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీయందే. నువ్వు దేవుని దృష్టికి మంచిగా ఉండి నువ్వు దేవుని పాదాలను ఆశ్రయిస్తే నీకు పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అది నువ్వు పొందుకున్నావా మామూలుగా ఉండదు. ఇక బాయ్, నేను చెప్పే మాట అర్థమవుతుందో లేదో మీకు? మరి యవనస్తురాళ్ళు బాయ్ వినండి నాన్న. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఇది రెండవ విషయం. కొంతమందికి ఈ జ్ఞానం లేదు. పాత నిబంధన భక్తులకి, నూతన నిబంధన భక్తులకి దేవుడి జ్ఞానం ఇచ్చాడు, సమయోచితమైన జ్ఞానం. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి ఘట్టంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో, ఎవరితో ఎలా మసలుకోవాలో, ఎవరిని ఎలా గెలవాలో, ఈ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు మనకి.
దేవుని ముందు మోకాళ్ళు వేసి అడగాలి ఈ విషయాన్ని. నాకు భూ సంబంధమైన జ్ఞానం కాదు, నాకు దెయ్యాల జ్ఞానం కాదు, నాకు పైనుండి వచ్చే జ్ఞానం కావాలి దేవా.